ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. భక్తులందరికీ నమస్కారాలు. శనైశ్చరుడు మనము శనైశ్చరుడు అంటే నిదానంగా నడుచువాడు. గ్రహాల్లో నిదానంగా నడిచేటువంటి ఏకైక గ్రహము శనైశ్చరుడు. మంత్రశాస్త్రంలో కూడా శనీశ్వరుడు అని పిలుస్తారు, కొంతమంది ఏమో అలా పిలవకూడదు, శనైశ్చరుడు. పలకకపోతే కనుక శనైశ్చరుడు అనేటువంటి నామంతో నిదానంగా 2.5 సంవత్సరాల పాటు ఈ యొక్క శనైశ్చరుడు అనేటువంటి ఈయన సంచారం చేస్తుండే రాశి ఫలితాలు. ప్రతి రాశి యందు కూడా 2.5 సంవత్సరాలు కాలగమనం ఉంటుంది. కాబట్టి ఈ శనైశ్వరుడు కర్మకారకుడు, అంటే మనం చేసేటువంటి కర్మలను ఉద్దేశించి జరుగుతుండేటువంటిది. కాబట్టి కర్మకారకుడు శనైశ్వరుడు కాబట్టి ప్రతి కర్మకి కూడా, ప్రతి కర్మ అంటే కర్త కర్మ క్రియ అంటూ ఉంటాం. కర్మ అంటే మనం చేసేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రక్రియ భాగంలో వెళ్ళినట్టయితే ప్రతిదీ కూడా మనం ఒక కర్మగా చేసుకుంటూ వెళ్తాం. అంటే మనం చేసే పన్నే కర్మ అంటాం. దాన్ని క్రియ అంటే పూర్వజన్మ సుకృతం కావచ్చు, ఏదైనా కానీ పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతి. కాబట్టి ఈ శనైశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే సాక్షాత్తు ఆ యొక్క సూర్యుడి యొక్క కుమారుడు యమధర్మరాజు అగ్రజుడు. ఈ స్వామివారు మేఘవర్ణంలో ఉంటారు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అతి నీలం కూడా కాదు, అంటే అది నలుపు కాదు, ఇటు నీలంలో కాదు, మధ్య రకమైనటువంటి స్వరూపంలో ఉంటాడు అని చెప్పి. ఆయుర్ధాయ కారకుడు కూడా. అట్లనే అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆయుర్ధాయ ఆయుష్ కారకుడు కూడా ఈ యొక్క శనైశ్వరుడే. కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ఏం కలుగుతుందయ్యా అంటే ఐశ్వర్యము. గ్రహాల్లో ఎన్ని గ్రహాలు ఎన్ని ఫలితాలు ఇచ్చినా కూడా ఈ శనైశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు అపూర్వమైనవి. మనం అవి వెలగట్టలేనటువంటి ఫలితాలు. ఎందుకంటే శని యొక్క అనుగ్రహం ఉంటే రాజ్య సంపదలు కూడా ఇస్తాడు. అట్లే శని యొక్క అనుగ్రహం ఉంటే మనకు రావాల్సిన బకాయిలు కూడా తిరిగి రావటము. అట్లే శనైశ్వరుడు అనుగ్రహం ఉంటే మంచి రాజకీయ హోదాల్లో ఉండటము. శనైశ్వరుడు అనుగ్రహం ఉంటే ఉన్నత ఉద్యోగము, అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ లాంటి ఉద్యోగాలు రావాలంటే శని యొక్క బలం అనుగ్రహం బాగా ఉండాలి, అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. అంటే శనైశ్వరుడు ఇంకోటి కర్మ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ కర్మ ఏంటంటే మనిషిని ఎలా అంటే చేసేస్తాడంటే క్లీన్ చేస్తాడు, మళ్ళీ కూడా అంటే శుభ్రం పరుస్తాడు. శనైశ్వరుడికి నిత్యము కూడా ఎంత మనం నూనె పోసినా, కొబ్బరికాయలు కొట్టి, టెంకాయలు కొట్టి, బెల్లం నైవేద్యం పెట్టినా అక్కడ మళ్ళీ శుభ్రపరిచేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అంటే సేవకావృత్తి ఉన్నవాళ్ళు సర్వీస్ సెక్టార్ అంటారు. సర్వీస్ సెక్టార్ అంతా కూడా శనైశ్వరుడు యొక్క అనుగ్రహమే. అందుకని ప్రతి ఒక్కరు సర్వీసులు అని లేనిది ఏ పని చేయలేవు. కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ప్రతి ఆ రంగంలో కూడా, సర్వీసు రంగాల్లో కూడా మంచి అనుభవజ్ఞమై ధన సంపత్తులు కలుగుతాయి. కాబట్టి ఈ కర్మకారకుడు శనైశ్వరుడు యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఏ విధంగా పొందాలి? మరి ఇప్పటి కాలం వర్తమాన కాలంలో శని వక్రగమనము అంటే ప్రతి గ్రహాలకు కొన్ని గ్రహాలకు వక్రగమనాలు ఉన్నాయి. సూర్య చంద్రులకు తప్ప
మిగతా అన్ని గ్రహాలకి వక్రగమనాలు అనేవి ఉన్నాయి. మరి వక్రగమనం అంటే ఏంటండి? ఈ వక్రాలంటే ప్రతి గ్రహం వక్రిస్తూ ఉంటుంది కదా. మరి ఈ శని వక్ర గమనం వల్ల ఏం కలుగుతుంది అని అంటే, వక్ర గమనం అంటే మనం అంతరిక్షంలో మనం వెళ్ళి చూడం, అంటే అవి ఒకటే దిశలో అలానే ఉండి కొంతకాలం వెనకకు తిరుగుతున్నట్టుగా మనకు ఆ గ్రహం చూపబడుతుంది. అంటే ఒకటే దగ్గర ఉన్న సూర్యుడు చుట్టూరా అప్రదక్షిణంగా తిరగటం, అంటే అక్కడ పైన అంతరిక్షంలో అప్రదక్షిణంగా తిరుగుతుంది అని చెప్పని అంటారు. కాబట్టి ఈ వెనక చూపు అనేది ఏదైతే ఉందో శనేశ్వరుడికి రెట్రాగ్రేడ్ అంటారు ఇంగ్లీష్లో దీన్నే. ఈ యొక్క శనికి దృష్టులు కూడా 3, 7, 10 అనేటువంటి దృష్టులు ఉన్నాయి. అత్యంతమైనటువంటి పూర్ణ దృష్టి బలం గలది 10వ దృష్టి శనికి. ఇక మిగతా గ్రహాలకి కుజుడికి గురుడికి వీళ్ళకి ప్రత్యేకమైన దృష్టిలు ఉన్నాయి. మళ్ళీ కుజుడికి గురుడికి ప్రత్యేకమైనటువంటి దృష్టిలు ఉన్నాయి. ఈ 3 గ్రహాలకి శని కుజ గురువులకి. మిగతా గ్రహాలకి సప్తమ దృష్టే పెట్టారు, ఆ సప్తమ దృష్టే ఉంటుంది. కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల ఏమి చేసుకుంటే ఫలితాలు బాగుంటాయనేది ద్వాదశ రాశి రూపంలో మనం చెప్పుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. తులారాశి వారి యొక్క పరిస్థితిని చూసినట్టయితే ఈ యొక్క వక్ర శని గతిని వీరికి బంధుమిత్ర విరోధాలు అనేది గోచరిస్తుంది. అంటే బంధువుల్లో కూడా విరోధాలు ఏర్పరచుకుంటారు, మిత్రుల ద్వారా కూడా ఇబ్బందులు పడతారు. అట్లానే వీరికి అర్ధాష్టం అనేది మళ్ళీ కొద్దిగా చవి చూసే అవకాశం ఉంటుంది ఆ శని యొక్క అనుగ్రహం వల్ల. కాబట్టి ప్రతిదీ మనసుకు నొచ్చుకునేట్టుగా విచారించకుండా ఉండడం మంచిది. విచారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎప్పుడు అవుతుందా, ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయా, ప్రతి విషయాన్ని కూడా మనసులో పెట్టుకొని చూసుకునేటప్పుడు అది భూతద్దం పెట్టి పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల అనారోగ్యం సూచన మళ్ళీ. కాబట్టి ముఖ్యంగా ప్రతి విషయాన్ని నొచ్చుకునేటట్టుగా చూడకండి. ఇవాళ కాకపోతే ఎల్లుండి అయిపోతుంది అనే విషయంలో ఉండండి. కానీ ఈ యొక్క మనసుకు నొచ్చుకొని తీసుకోవటం వల్ల అనారోగ్యాలు, బంధుపీడ, మీ మీద పడి ఏడవడం, ప్రతి విషయంలోనూ కూడా ప్రతిదీ మీరే అన్ని విధాలుగా బాగున్నారు కావాలని అనటం, అక్కడ ఏమీ ఉండదు. వాళ్ళు ఏదో మిమ్మల్ని ఏదో కొద్దో గొప్ప చూసింది ఆ కళ్ళతో చూసేటప్పటికీ వీళ్ళు చూడండి అంత ఎత్తు ఎదిగారు, ఇంత ఎత్తు ఎదిగారనే ఒక అవకాశం ఉంటుంది. అది ఏమి ఉండదు. కాబట్టి ఏదైతే ఉందో చివరిలో మాత్రం మీకు శని వక్రగమనం చివరిలో మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ తనహా పంచమస్థాన స్థితిగతులు అవుతాడు కాబట్టి అప్పుడు ఆ చివరిలో మళ్ళీ ఎప్పుడైతే ఈ వక్రగమనం అయిపోతుందో అప్పుడు ఒక మంచి, అంటే ఎప్పుడో ఉన్నటువంటి బాధ, దీర్ఘకాలికంగా పడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఒక డెసిజన్, అంటే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయం మీకు జీవితంలో మంచి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి చివరాంతంలో శని మంచి చేస్తాడు. ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఇన్ని నెలలు జరుగుతున్నటువంటి నెలలు ఏదైతే ఉందో ఈ వక్రగమనం వల్ల ప్రతిదీ కూడా లోతుగా పరిశీలన చేయటం వల్ల మనస్సు కకాయకులమై ప్రతి విషయాన్ని అలా నొచ్చుకొని చూడటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. సరే, ప్రమాదాలు, వాహనాలు నడిపే జాగ్రత్తగా ఉండడం మంచిది. అతివేగం అనేది కాకుండా పక్కనోడి విషయాలు కూడా మీరే గ్రహించి ముందరకెళ్ళడం మంచిది. ఇటువంటి ఇబ్బందులు అనేది కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విచారం, ప్రతి విషయానికి విచారపడకూడదు. ఇవాళ కాకపోతే రేపు అవుతుంది.
ముఖ్యంగా బంధువులకి ఏం చెప్పకండి. బంధువులు చెప్పటం వల్ల ఏమైపోతుందంటే ఆ విషయాలన్నీ కూడా మన శత్రువులు జారవేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఏది మాటను ఎక్కువగా వాడకండి. అలా దురుసుగా ప్రవర్తన చేయకుండా సంయమనంతో ఉంటే అన్ని చివరంతంలో స్వామి శనేశ్వరుడు అనుగ్రహం కలిగి మంచి చేసే అవకాశం ఉంది. ఈ విధంగా శని యొక్క విశేషంగా ఇంకా శివారాధన చేయటం వల్ల స్వామి అనుగ్రహం కలిగి మంచి సత్ఫలితాలు పొందుతారు. మంగళం.